మార్క్సు వార్త 2వ అధ్యాయం 25, 26 వచనాలలో. దయచేసి మీరందరూ బైబిల్ తెరిచి మార్క్సు వార్త 2వ అధ్యాయము తీయండి. 25, 26 వచనాలలో ఉన్న భాగాన్ని చదవండి. అందుకైన వారితో ఇట్లా నేను తానును తనతో కూడానున్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూనూ చదవలేదా? అబ్యాతారు యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను. ఈ సందర్భంలో వచ్చినటువంటి డౌట్ ఏమిటంటే, అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా దావీదు. ఇక్కడ అబ్యాతారు సందర్భమును వివరించగలరు అన్నయ్య, ఆయన గురించి వివరించాలని కోరుకుంటున్నాం. ఓకే, అబ్యాతారు గురించిన వివరణ కోరుకున్నారు సహోదరి. అయితే ఈ సందర్భం మనకి మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయములో కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము దయచేసి చూడండి. ఇక్కడ మీకు ఇంకొక అనుమానం రావాలి. ఇప్పటికే వాస్తవానికి ఈ ప్రశ్నతో పాటు ఇంకొక అనుమానం రావాలి. ఏమిటి అంటే, వాస్తవానికి దావీదు సముఖపు రొట్టెలు తిన్నప్పుడు అక్కడ ఉన్నది అహీమెలెకు యాజకుడు. అది మీకు అర్థమవుతుంది. చదవండి, 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దావీదు నోబు అనేది ఒక ప్రాంతం అండి. నోబు అనేది ఒక ప్రాంతం, యెరూషలేముకు సుమారుగా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ యాజకుల నివాసం నోబు అనే ప్రాంతంలో ఉంటుంది. యాజకులు నివాసం ఉండే ప్రాంతంగా దీన్ని గుర్తిస్తారు. నోబు అనే ప్రాంతంలో యాజకులు ఉంటారు. ఒకసారి 21వ అధ్యాయము చదువుదాం, ఒకసారి ఆ సందర్భాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దు అనెను. నేను నా పనివారిని ఒకానొక చోట వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన ఎడల అది నాకెమ్మని ప్రధాన యాజకుడైన అహీమెలెకుతో అనగా. యాజకుడు ఎవరక్కడ? అహీమెలెకు. కానీ మార్క్సు వార్తలో 2వ అధ్యాయంలో 25వ వచనంలో ఎవరి పేరు రాయబడింది? అబ్యాతారు. ప్రశ్న ఇక్కడ పుట్టాలి. అక్కడ అహీమెలెకు, ఇక్కడ అబ్యాతారు. ఏంటి వీళ్ళిద్దరూ ఒకటేనా అంటే కాదు. అహీమెలెకుకి కుమారుడే అబ్యాతారు. అహీమెలెకుకి కుమారుడు అబ్యాతారు. ఎలా చెప్పగలం? ఇదిగోండి 22వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 22వ అధ్యాయం 20వ వచనం. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి అన్నాడు. అంటే అహీటాబుకు కుమారుడు అహీమెలెహు. యాజకులేనండి వీళ్ళంతా కూడా యాజకులు. యాజకులు ఎప్పుడు లేవీయులు, తెలుసు కదండి. లేవీయుల కుటుంబాల్లో నుంచే యాజకులు వస్తారు. అందులో ఒక ఆయన అహీటూబు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ అహీటూబుకు కుమారుడే అహీమెలెకు. ఈ అహీమెలెకు కుమారుడు ఎవరు? అబ్యాతారు. ఇప్పుడు అహీమెలెకు దగ్గరకు వచ్చి దావీదు నేరుగా రొట్టెలు అడుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అహీమెలెకుని అడిగినప్పుడు అహీమెలెకు తీసుకొచ్చి ఇచ్చాడు. మరి అబ్యాతారు పేరు రాయడం ఏంటి? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ సముఖపు రొట్టెలు అనేది యాజకులు మాత్రమే తినాలి. దావీదు ఎలా తిన్నాడు? దావీదు తినొచ్చా? రెండవ ప్రశ్న. తిన్నాడు. ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు ఎందుకు మార్క్సు వార్తలో చెబుతున్నాడు? ఈ 3 ప్రశ్నలతో ఈ సందర్భాన్ని మనం ఆలోచించాలి. రైట్. మొదటిది, అక్కడ అహీమెలెకు ఇచ్చాడు కదా, అబ్యాతారు పేరెందుకు వచ్చింది అంటే, ఒకసారి మళ్ళా మార్క్సు వార్తకు రండి. మార్క్సు వార్త 2వ అధ్యాయం 25 మళ్ళా చదవండి. మీకు అక్కడ జాగ్రత్తగా చూస్తే అందుకు ఆయన
వారితో ఇట్లా అన్నాడు. ఎవరితో? పై సందర్భాన్ని చూద్దాం. ఇప్పుడు పై సందర్భాన్ని చూద్దాం. 21 నుంచి అనుకుంటాను, 23 నుంచి. అందుకు ఆయన విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి వెళ్ళుచుండగా, యేసుక్రీస్తు నడిచి వెళుతున్నాడు, అది కూడా పంట చేలలో గుండా వెళుతున్నాడు, అది కూడా విశ్రాంతి దినమున వెళ్ళుచున్నాడు. విశ్రాంతి దినం అనగానే యూదులకి కొన్ని ఆచారాలు ఉంటాయి. ధర్మశాస్త్రం ప్రకారం నడవదగినంత దూరం నడవచ్చు, నడవదగిన దానికంటే ఎక్కువ దూరం విశ్రాంతి దినమున నడవకూడదు, భారమైన పనులు చేయకూడదు, ఇంట్లో వంట చేయకూడదు, అగ్ని రాజబెట్టకూడదు, బరువులు ఎత్తకూడదు. ఇవన్నీ విశ్రాంతి దినమున చేయకూడని పనులు. దీని గురించిన ఒక కట్టడ ఇశ్రాయేలీలకు ఉంది. యేసుక్రీస్తు కూడా ఆ ధర్మశాస్త్రం క్రిందే ఉన్నాడు. ధర్మశాస్త్రం ఆయన మరణించి తిరిగి లేచాకి కొట్టివేయబడింది. ఆయన మరణించి తిరిగి లేవనంత వరకు కూడా యేసుక్రీస్తుతో సహా ఏ కాలానికి చెందింది అదంతా కూడా ధర్మశాస్త్ర కాలమే. వాళ్ళందరూ ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళే. గనుక వాళ్ళంతా ఆ కాలంలో విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి వెళుతున్నారు. యేసుక్రీస్తు ఆయన శిష్యులు. అప్పుడు శిష్యులు ఏం చేశారు? మార్గంలో సాగిపోవచ్చు, వెన్నులు తుంచుచుండిరి. ఎందుకు? వాళ్ళకి ఆకలైంది. ఆకలి అయ్యేసరికి పంట పొలంలో వెన్నులు తుంచి తింటున్నారు. వాళ్ళు వెన్నులు తుంచి తినసాగిరి. అక్కడ పరిచయులు కూడా వాళ్ళని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అప్పుడు పరిచయులు అంటే వీళ్ళు కూడా యూదులే కానీ వీళ్ళు ఒక నమ్మకం కలిగిన వాళ్ళు. ధర్మశాస్త్రం అంటే బాగా పిచ్చి వీళ్ళకి. ధర్మశాస్త్రాన్ని నిలబెట్టాలనే ఒక దీక్షతో బ్రతుకుతున్న వాళ్ళు. వీళ్లకు పునరుద్ధానం అంటే నమ్మకం. పునరుద్ధానం ఉందని చెప్తారు, వాళ్ళని పరిచయులు అంటారు. వీళ్ళు యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. ఈలోగా శిష్యులు చేసిన పనిని చూసి అడుగుతున్నారు, యేసుప్రభుని అడుగుతున్నారు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయన్ని అడిగాను. చాలామంది మనల్ని కూడా అలాగే అడుగుతూ ఉంటారండి. చాలామంది అడుగుతుంటారు, అదిగో మీ వాళ్ళు అండి, ఏంటండి తెల్ల చీర ఎవరు కట్టుకోరు? మా చర్చిల్లో ఆరాధన అంటే ఏం చీర కట్టుకురావాలి? తెల్ల చీర కట్టుకురావాలి. మరి మీ చర్చిలో ఏంటండి తెల్ల చీర ఎవరు కట్టుకోరు? పాస్టర్ గారు కూడా వైట్ అండ్ వైట్ వేయాలి, కానీ మీరేంటండి ఎప్పుడు కొంచెం కలర్సే ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే పూలు పెట్టకూడదు కదండి మనం. మరి మీ చర్చిలో కొంతమంది ఎందుకు పూలు పెట్టుకుంటున్నారు? బొట్టు పెట్టకూడదు కదండి మనం. మరి మీ చర్చికి వచ్చి కొంతమంది హైందవ సోదరులు బొట్టు పెట్టుకొని వస్తున్నారు. అలాగే మీరు అందరం ఉపవాసాలు ఉంటారు, మీరెందుకు ఉపవాసం ఉండరు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు చాలామంది ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి అభ్యంతరంగా ఉండడం ఎందుకులే అని, సరే బొట్టు తీసేద్దాం, తర్వాత పువ్వులు తీసేద్దాం, గాజులు తీసేస్తాం, మంచిదే, వాళ్ళకి అభ్యంతరం లేకుండా తీయటం మంచిదే. తెల్ల బట్టలు కట్టుకోవాలి, సరే కట్టుకుందాం. కానీ ఒకటి మాత్రం ఆలోచించండి, ఒక సత్యాన్ని సత్యంగా ముందు వాళ్లకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు కూడా కాంప్రమైజ్ అవ్వాలి. మనలాగా ఆలోచిస్తే కాంప్రమైజ్ అవ్వాలి. పోన్లేండి వాళ్ళకి అభ్యంతరం ఎందుకు, శిష్యులారా ఆగండి అనాలి. అలా అన్నాడు అనుకోండి, చెప్పవలసిన ఇన్ఫర్మేషన్ వెళ్ళదు అక్కడ. తను ధర్మశాస్త్రాన్ని పాటింపజేయడానికో, లేదా ధర్మశాస్త్రాన్ని స్థిరపరచడానికో, లేదంటే ధర్మశాస్త్రం పాటించడానికో రాలేదండి. ధర్మశాస్త్రంలో ఉన్న నీతి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలు కాదు, నీతి, ఆ నీతిని స్థాపించాలి. అందుకని అడిగారు వీళ్ళు, శిష్యులు చేయకూడని చేస్తున్నారు, విశ్రాంతి దినమున చేయకూడనిది చేస్తున్నారు, నువ్వు వాళ్ళతో చెప్పు అన్నప్పుడు ఆయన అబ్యాతారును జ్ఞాపకం చేశాడు, దావీదును జ్ఞాపకం చేశాడు, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు. ఏంటి ఆ సందర్భం, ఎందుకు జ్ఞాపకం చేశాడు అంటే, దావీదు సౌలు వద్ద నుండి పారిపోయి వస్తున్నప్పుడు నోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆకలితో ఉన్నారు తన వాళ్ళు, తాను, తన పని వాళ్ళు కూడా. సముఖపు రొట్టెలు ఉంటే, రొట్టెలు ఏమైనా ఉంటే తీసుకురమ్మంటే అహీమెలకు సముఖపు రొట్టెలు తీసుకొచ్చాడు. దావీదుని అన్నాడు, ఇది మరి యాజకులే కదా తినాలి అంటే, అప్పుడు దావీదు ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం. యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనేను. ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు, దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయి కార్యము అపవిత్రమైన ఎడలనేమి
ఆ రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగునని యాజకునితో అనేను. మేము స్త్రీలకు దూరంగానే ఉన్నాం 3 రోజుల నుంచి. మా బట్టలు కూడా, మా పనివారి బట్టలు కూడా పవిత్రములే, మరి ఏం పర్వాలేదు ఇచ్చేయమంటాడు. వాస్తవానికి ఆ రొట్టెలండి ప్రతిష్ఠిత రొట్టెలంటే ఎవరు తినాలి? యాజకులు తినాలి. యాజకులు మాత్రమే తినాలి. కానీ ఇక్కడ దావీదు తిని తనతో ఉన్న వారికి ఇచ్చాడు. అది యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. రాజు తిన్నాడంటే రాజు ఎవరు? యూదుడితను, యోధా గోత్రంలో పుట్టినవాడు ఇతను. తన పనివారు కూడా వేరే వేరే గోత్రాల్లో ఉన్నవాళ్లే. యోధా గోత్రం కావచ్చు, బెన్యామీను గోత్రం కావచ్చు, ఇతర గోత్రాల్లో ఉన్నవాళ్లే, యాజకులు కాదు. దేవుడు ఎందుకు వారిని నిర్దోషులుగా ఎంచాడు అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక రూల్ అనేది మనిషి ఒక క్రమంలో బ్రతకడానికి పెట్టబడినదే. ఒక రూల్ అనేది మనిషి ఒక క్రమంగా బ్రతకడానికి పెట్టబడినదే. ఆ మనిషికే ఒకవేళ అవసరమైతే రూల్ను కూడా దేవుడు పక్కన పెట్టి కరుణ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. అదే యేసుక్రీస్తు చేసేది. విశ్రాంతి దినమున బాగు చేయకూడదు, కానీ ఆయన చేయగలవాడిని బాగు చేశాడు. విశ్రాంతి దినమున చేస్తున్న ఈ పనిని చూసి వాళ్ళందరూ లేచారు. అప్పుడు ఆయన అంటాడు, విశ్రాంతి దినమున ఒక మీ గార్ధవంలో ఒకటి గుంటలో పడితే తీరా, బరువులు ఎత్తకూడదు అన్నారు. గాడిద బరువా తేలిక? బరువు. ఒక గాడిద గుంటలో పడితే మీరు తీయరా అంటే తీస్తారు. తీయాలి అంటే బరువు ఎత్తాలి, దానికి తాళ్ళు వేసి కట్టి పైకి లాగుతారు. మీరు తీయరా అంటారు, తీస్తారు. అంటే ఇక్కడ రూల్ కంటే ఏది గొప్పది? కరుణ గొప్పది. రూల్ కంటే ఏది గొప్పది? జాలి గొప్పది. గనుక దావీదు తనతో ఉన్నవారి ఆకలిని గుర్తించిన దేవుడు సముఖపు రొట్టెలు తిన్న దాన్ని నేరంగా ఎంచలేదు. అంటే రూల్ని ఒక చెడ్డ పని కోసం బ్రేక్ చేయకూడదు, కానీ ఒక మంచి పని కోసం బ్రేక్ చేయొచ్చు. ఒక మంచి పని కోసం పెట్టిన రూల్ని బ్రేక్ చేసిన సందర్భమే దావీదు గారు సముఖపు రొట్టెలు తినిన సందర్భం. అదే బైబిల్లో విశ్రాంతి దినమున అగ్ని రగలు చేసి ఆ కట్టెలు ఏరుతున్న వాడిని ఏం చేశారు? దేవుడి దగ్గరికి వచ్చారయ్యా, పలానా వాడు కట్టెలు ఏరుతున్నాడు, ఆ కట్టెలు ఏరుతున్నప్పుడు మాకు కనిపించాడు, ఏం చేయమంటావు అంటే వాడిని రాళ్లతో కొట్టి చంపండి. మరి రూలుకు వ్యతిరేకంగా ఒకడు వెళితే రాళ్లతో కొట్టి చంపారు. రూలుకు వ్యతిరేకంగా ఒకడు వెళితే, దావీదు వెళితే ఆయన క్షమించేశాడు. ఏంటి రెండిటికి తేడా? వాడు విశ్రాంతి దినమునకు ముందే ఆహారాన్ని సమకూర్చుకోలేదు. ఎందుకు సమకూర్చుకోలేదు? సోమరులు మనుషులు ఎలాంటి వాళ్ళు? రేపు చూసుకోవచ్చులే, ఎల్లుండి చూసుకోవచ్చులే, అప్పుడు చూసుకోవచ్చులే. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, తీరికగా ఉండాలి, సమాజ మందిరాల్లో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కానీ అతను చేయకూడదు చేశాడు. మరి దావీదు ప్రమాదంలో ఉన్నాడు, దావీదు అపాయంలో ఉన్నాడు, ఆపదలో ఉన్న సమయం ఇతను ముందుగా సమకూర్చుకోవడానికి చేసుకోవడానికి వీల్లేదు, పారిపోతున్నాడు కదా. ఆపదలో ఉన్న వ్యక్తి ఆకలితో ఉన్నాడు. ఆపదలో ఉన్న వ్యక్తి ఆకలికి తీరికగా ఇంటుండి పనిపాట లేకుండా ముందే సమకూర్చుకోవలసిన వాడు సమకూర్చుకొనక విశ్రాంతి దినమున చేస్తున్న దానికి తేడా ఉందా లేదా? చాలా ఉంది. వాడికి అవకాశం ఉన్నా సోమరితనంతో ముందు సమకూర్చుకోలేదు, ఆ రోజు బయలుదేరాడు. కానీ దావీదు అవకాశం లేక సముఖపు రొట్టెలు తిన్నాడు. అంటే అవకాశం లేక ప్రాణాపాయ స్థితిలో ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళు సముఖపు రొట్టెలు తిన్నారు. అది దేవుడు నేరంగా పరిగణించలేదు. అది దేవుని కరుణ, జాలి, ఆయనకున్న మంచి మనసు. గనుక మరి సముఖపు వీళ్ళు అనుకుంటున్నారు మరి చేయకూడదు చేస్తున్నారు కదా అంటే, దావీదును జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు నా తండ్రి ఏం చేశాడు జ్ఞాపకం చేసుకోండి. ఆకలితో ఉన్నారు వాళ్ళు, పరిస్థితి వేరు, వాళ్ళు ఆపదలో ఉన్నారు, వాళ్ళు ముందుగానే సిద్ధపరచుకోవడానికి లేదు, ప్రాణాలతో వచ్చేసారు, ప్రాణభయంతో కట్టు బట్టలతో వచ్చేసారు, ఆహారం తెచ్చుకోవడానికి లేదు. ఈ పరిస్థితుల్లో తిన్నారు. మరి శిష్యుల పరిస్థితి? వీళ్ళు ఇళ్ళకు వెళ్ళి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది యేసుప్రభుతో తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, వీళ్ళకి ఆకలి ఏమంటే భోజనం పెట్టిన వాళ్ళు ఉన్నారో లేదు, అందరూ పిలిచి భోజనం పెట్టేశారని లేదండి, ఆకలి తప్పులతో ఉన్నారు వాళ్ళు.
కనుక యేసుక్రీస్తుతో పాటు సువార్త పనిలో వెళుతున్న వాళ్ళు ఏమండి ఆ వెన్నులు తింటున్నారు అంటే కావాలని చేసింది కాదు, ఆకలితో చేసింది. వాళ్ళు ఏ పనిలో ఉండే ఆకలైంది? లోక సంబంధమైన పనిలో తిరిగి ఆకలైందా? లేదంటే వాళ్ళు సోమరులుగా ఉండటం వల్ల ముందుగా సిద్ధపరచుకోకపోవడం వల్ల కలిగిన ఆకలి ఇది? తండ్రి పనిలో, దేవుని పనిలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా సమయం లేనంత ఒత్తిడి వాళ్ళది. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా వాళ్ళకి సమయం లేదని రాయబడింది. ఎందుకంటే జనసమూహంలో వాళ్ళ దగ్గరికి వస్తున్నందున యేసుప్రభువు బిజీయే, శిష్యులు బిజీయే. కనుక ఇలాంటి సమయంలో వాళ్ళు తమ ఆకలి తీర్చుకుంటే తప్పెలా అవుతుంది? పరిచయులకి ఇవన్నీ అనవసరం అండి. పరిచయులు తాము ఎలా ఉన్నాము అనేది చూసుకోవటం లేదు, కానీ ఆయన శిష్యులు ఏం తప్పు చేస్తారు, ఆయన ఏం తప్పు చేస్తాడు అని వెనకాల తిరుగుతున్నారు. అప్పుడు చెప్పాడనమాట, వీళ్ళు విశ్రాంతి దినాన వెన్నులు తుంచుతున్నారు, నేరస్తులు ఎవరు? వాళ్ళు ఆకలితో ఉన్నారు, దేవుని పనిలో తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఆకలి కోసం తిన్నారు, అది ఎలా తప్పు అవుతుంది? దావీదు చేసినటువంటిది జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అది ఇకపోతే ఇంకొక మనం తేలవలసినటువంటి సందర్భం ఏంటంటే, ఈ అబ్యాతారు పేరు ఎందుకు వచ్చింది? అహీమెలెకు కదా రొట్టెలు ఇచ్చింది, అబ్యాతారు పేరు ఎందుకు వచ్చింది అంటే, ప్రిలరా ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే, అహీమెలెకు ఒక్కడే యాజకుడు కాదు. యాజకులు ఒక్కటే కాదండి, దేవాలయంలో యాజకులు ఉన్నారా? ఒక్కడే యాజకుడు ఉంటాడా? యాజకులు. రొట్టెలడిగింది అహిమెలెకునే. కానీ అదే సమయంలో అహిమెలకు కుమారుడైన అబ్యాతారు కూడా ఎవరు? యాజకుడే. అబ్యాతారు కూడా యాజకుడే. పోతే ఈ అబ్యాతారు పేరు ఎందుకు చెప్పాడు అక్కడ అంటే, అబ్యాతారు రాయబడిన సందర్భం చూస్తే అబ్యాతారు యాజకుడుగా ఉన్నప్పుడు అని ఉందో చూడండి. అబ్యాతారు దగ్గర రొట్టెలు తీసుకున్నట్టుందా? అబ్యాతారు యాజకుడై ఉండగా అని ఉందా? ఏముంది అక్కడ? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా అంటే అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్న కాలంలో జరిగింది ఆ సన్నివేశం. అహీమెలెకు అనే ఆయన రొట్టెలిచ్చాడు, కానీ ఆ కాలం దేనికి చెందిన కాలం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక సేవకుడిని, నేను ఒక డెప్యూటీ డైరెక్టరు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, వైస్ ప్రిన్సిపల్స్ ఉన్నారు. మా అందరికీ పైన ఎవరున్నారు? పిడి సుందరరావు గారు ఉన్నారు. మా అందరికీ పైన డైరెక్టర్ గారు పిడి సుందరరావు గారు ఉన్నారు. పిడి సుందరరావు గారి కాలంలో ఎలా జరిగింది అని ఒక ఆయన చెప్పాడు. ఏదో ఒక 100 ఏళ్ళ తర్వాత ఎవరితో మాట్లాడుతూ పిడి సుందరరావు గారి కాలంలో ఇలా జరిగిందండి. మరొక ఆయన వచ్చేసి సంతోష్ గారి కాలంలో ఇలా జరిగిందండి అన్నాడు అనుకోండి. అదే సేమ్ సందర్భం. ఇది రైటా రాంగా? మీరే చెప్పండి. ఎందుకు రైట్ అవుతుంది? ఆ కాలం ఇద్దరున్నారు కాబట్టి, ఇది పిడి సుందరరావు గారి కాలము ప్లస్ సంతోష్ కుమార్ గారి కాలము ప్లస్ మీ కాలము, మనమంతా సమకాలీకులం గనక అబ్యాతారు అహిమెలెకు సమకాలికులు. ఎవరాళ్ళు? సమకాలికులు. పోతే యాజకుడుగా వాళ్ళ నాన్నున్న ఇతను ప్రధాన యాజకుడయ్యాడు. ఎవరు? అబ్యాతారు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు అయ్యాడంటే అతను తండ్రి కంటే గొప్ప పోస్టులో ఉన్నట్టేగా. యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు. ఏ తండ్రి కంటే కొడుకు పెద్ద పోస్టులోకి రాకూడదా? ఎందుకు రాకూడదు? వారి సత్తాని బట్టి, వారి సమర్థతను బట్టి, వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళని నియమిస్తాడు. కనుక అబ్యాతారు అన్న ఆయన క్యారెక్టర్ గొప్పది, ఆయన బాధ్యత గొప్పది. ఎలా అంటే చూడండి, ఆయన ఎలా గొప్పవాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు, సౌలు దగ్గర నుంచి వీళ్ళు పారిపోయి వచ్చి ఇదిగో ఇతని ఎవరో అహీమెలెకు దగ్గరికి వచ్చారు. అహీమెలెకు ఎప్పుడైతే రొట్టెలు ఇస్తున్నాడో ఆ రొట్టెలు తీసుకోవడం, దావీదు అక్కడ కనబడడం, ఇవన్నీ ఎవరు చూశారంటే సౌలు పనివాడు ఒకడు ఉన్నాడట, సేవకుడు ఒకడు అక్కడ ఉన్నాడట. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ ఉన్నాడు, అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. పైగా ఎవరట ఇతను? ఏశావు వంశానికి చెందిన వాళ్ళని ఎదోమీయులు అంటారు. ఇశ్రాయేలీలు కాదు వీళ్ళు, ఏశావు వంశానికి చెందినవాడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద, పశువులు కాసే వాళ్ళకి పెద్దపాలేరు.
రాజు పని వేగరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు, ఇక్కడ నీ వద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, అంటే అక్కడ దోయగు అనేవాడు ఉన్నాడు. వీడేం చేస్తాడు, వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుకి చెప్పాడు, పలానా యాజకుడి దగ్గరికి దావీదు వచ్చాడు, దావీదుతో పాటు వాళ్ళ పనివాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర ఇదిగో సముఖపు రొట్టెలు తీసుకున్నారు, నువ్వు ఎవరినైతే చంపాలనుకుంటున్నావో నేరస్తుడు, నీ దృష్టికి నేరస్తుడు దావీదు, ఆ నేరస్తుడైన దావీదుకి ఇదిగో పలానా అహీమెలెకు ఆశ్రయం ఇచ్చాడు. రాజు వద్ద నుండి పారిపోతే రాజు చంపాలనుకుంటున్నాడు, అహీమెలెకు ఏం చేశాడు, ఆశ్రయం ఇచ్చాడు. ఇప్పుడు సౌలు రాజు కోపం వస్తుందా రాదా? సౌలు రాజు కోపం వస్తుంది. ఏం చేశాడు చూడండి, అహీమెలెకుని ఏం చేశాడు చూడండి. 22వ అధ్యాయం 16వ వచనం నుంచి, రాజు అహీమెలెకు, నీకు నీ తండ్రి వారికి మరణము నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలుసుకొన్నందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. సైనికులు చెప్పేశాడు, ఏంటి నా దగ్గర నుంచి అతను పారిపోయాడు నేరస్తుడిగా అని తెలిసి కూడా ఇదిగో నా దగ్గరికి వచ్చాడని నువ్వు ఎందుకు చెప్పలేదు, ఎందుకు ఆశ్రయం ఇచ్చారు? కనుక సైనికులకు చెప్పాడు, తన చుట్టూ ఉన్నవారికి అదిగో వాళ్ళ మీద పడి చంపండి. చంపేస్తున్నారు చూడండి. నిలిచి ఉన్న వారికి ఆజ్ఞ ఇచ్చాను, రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజు దోయేగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు, వీడు ఇశ్రాయేలీయులేం భయపడ్డారు, అయ్యో యాజకుల మీదకి వెళ్ళడమా, సేవకుడి మీదకి వెళ్ళకూడదు కదా, సేవకుడి మీదకి వెళ్ళకూడదు కదా, భయపడ్డారు వాళ్ళు. యాజకులంటే భయం, దేవుని సేవ చేసేవాళ్ళంటే భయం. కానీ మన వాళ్ళు బైబిల్ చదవరు కదండి. సేవకులు యాజకులు అంటే అస్సలు భయం ఉండదండి. ఎలాగైనా పోట్లాడతారు, మీదకి వచ్చేస్తారు, కాలర పట్టుకుంటారు. పాపం వీళ్ళకి తెలియంది ఏంటంటే దేవుని పక్షంగా పనిచేస్తున్న వారిపై దేవుని కృప ఉంటుంది. నా సేవ చేసేవాడు కాలర పట్టుకుంటావురా నువ్వు అని చూపించాల్సింది ఖచ్చితంగా చూపిస్తాడు. సేవకుడి మీద తిరగబడతావురా నువ్వు అని చూపించాల్సింది ఖచ్చితంగా చూపిస్తాడు. ఏం చేయాలో అది చేస్తాడు. చాలామందికి అది తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు సేవకుల గురించి. జాగ్రత్త, భయపడాలి సేవకుల విషయం. దొంగలెవరో వదిలేయండి, కానీ దేవుని కోసం అన్నీ త్యాగం చేసి దేవుని కోసం నిజాయితీగా పనిచేస్తూ సత్యం చెప్పాలని తమ పర్సనల్ లైఫ్ను కూడా త్యాగం చేసి వెళ్ళేటువంటి సేవకులు ఉన్నారు. భయపడాలండి. సేవకులు మాట్లాడేటప్పుడు సేవకులతో మాట్లాడినా, సేవకులను ఒక మాట అనినా, సేవకులపై ఏ దౌర్జన్యం చేసినా శిక్ష తప్పించుకోరు. మరి ఇతనెవరు? ఇశ్రాయేలీయుడు కాదు. ఈ దోయేగు అనేవాడు ఇశ్రాయేలీయుడు కాదు, ఎదోమీయుడు, ఏశావు వంశానికి చెందినవాడు. వీడికి ఆ సెంటిమెంట్లు ఏమి లేవు, ఎందుకంటే ధర్మశాస్త్రం తెలియదు, చావదు కదా వీటికి. ఆ సెంటిమెంట్లు ఏమి లేవు. పట్టుకొని వాళ్ళ మీద దూకాడంట చూడండి. దోయేగు ఎఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున ఎఫోదు ధరించుకొనిన 85 ఎఫోదు ఎవరు? సేవకులు ధరించుకుంటారు, యాజకులు ధరించుకుంటారు. ఎఫోదు ధరించుకుని 85 ఆ దినమున హతము చేశాను. మరి అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులు. యాజకుల పట్టణం ముందే చెప్పాను నేను 21వ అధ్యాయంలో 1వ వచనంలో. నోబు పట్టణం ఎవరి పట్టణం అని రాయబడింది? యాజకులు అక్కడ కాపురం ఉంటారు. యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసిన మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబొబులనేమి, గొర్రెలనేమి అన్నింటినీ కత్తివాత హతం చేసిన. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలకు కుమారులో అబ్యాతారు అని ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా, అంటే ఇతను తప్పించుకొని పారిపోయి ఎవరిని కలుసుకున్నాడు? వచ్చి దావీదుని. అంటే అక్కడి నుంచి దావీదుకి అండగా నిలబడిన వాడుగా అబ్యాతారు కనబడతాడు. అందుకే అబ్యాతారు గురించి ప్రస్తావించాడు యేసుక్రీస్తు. అది అబ్యాతారు కాలంలో జరిగింది అని అహీమెలకు పేరు చెప్పకుండా అబ్యాతారు పేరు చెప్పడానికి గల కారణం ఏమిటంటే అబ్యాతారు సౌలు సేవకుల నుంచి తప్పించుకొని దావీదు పక్షంగా నిలిచి దావీదుకు ఆ కాలంలో సహకారిగా ఉంటాడు. ఇది అబ్యాతారు యొక్క చరిత్ర. ఇక దాని కొనసాగింపుగా మీరు చదువుతూ వెళితే అబ్యాతారు వలన జరిగిన కార్యక్రమాలు ఏంటనేది మీకు తెలుస్తుంది. కనుక ఈ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి ఆయన శిష్యులు వెళుతున్నప్పుడు శిష్యులు ఆకలి కొనినందున
వెన్నులు తించుతున్నారు. దానిని తప్పు పట్టారు ఇక్కడ ఉన్నటువంటి పరిచయులు. అప్పుడు వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. వాళ్ళు దేవుని పనిలో ఉన్నారయ్యా, వాళ్ళు సిద్ధపరచుకోవడానికి కూడా టైం లేదు. ఇలాంటి టైంలో ఆకలితో తిన్న దాన్ని నేరంగా దేవుడు పరిగణించడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, దావీదు కూడా అబ్యాతారు యాజకుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పని, రొట్టెలు తిన్నారు యాజకులే తప్ప సామాన్యమైన ప్రజలు తినకూడనివి తిన్నాడు. తిని కూడా ఎలా ఉన్నాడు? నిర్దోషిగా ఉన్నాడు. అంటే ఎందుకు నిర్దోషి అయ్యాడు? దేవుడు ఇది దొంగతనమా, లేదంటే ఇది విచారమా, లేదంటే ఇది మోసమా చూస్తాడు. ఆయన కూడా ఇది దొంగతనం కాదు, మోసం కాదు, వ్యభిచారం కాదు, ఆకలితో అడిగి తిన్నారు. అది కూడా మేము 3 దినముల నుంచి స్త్రీలను ముట్టలేదు, మా వస్త్రములు పవిత్రములు. కానీ యాజకులే తినాలి అవి. దేవుడు దాన్ని క్షమించాడు, దేవుడు ఎక్స్క్యూజ్ చేశాడు. కనుక దేవుడు కరుణ కలిగిన వాడు. వీళ్ళకి అవన్నీ లేవండి. ఫలానా వాడిని ఎందుకు క్షమించావు అంటారు, ఫలానా వాడిని ఎందుకు రానిచ్చావు అంటారు, అంతే కదండి. ఫలానా వాడిని ఎందుకు ఉండనిచ్చావు అంటారు. సేవకుడు అన్నీ ఆలోచిస్తాడు. ఒకడు తప్పు చేశాడు, ఒకడు తప్పు చేస్తే మీరెంటనే ఆ దుర్మార్గుడు వెళ్ళిపోవాలి, మనలో నుంచి వెళ్ళిపోవాలి, మనలో నుంచి వెళ్ళిపోవాలి, ఇది ఆలోచిస్తారు. ఒక ఆత్మను పోగొట్టుకుంటే ఆ బాధ ఏంటో సేవకుడికి తెలుసు. అతనిలో ఉన్న తప్పును బయటికి పంపించాలని చూస్తాడు. ఇది తెలియని వారు అతన్నే బయటికి పంపించాలని చూస్తారు. అతన్నే మార్చడం మంచిదా, అతన్ని పంపించేయడం మంచిదా? మనం హతమార్చకూడదు. ఒక వ్యక్తిని సంఘం నుంచి పంపించామంటే హతమారుస్తున్నట్టు. సంఘంలో ఉన్న మార్చాలి, సంఘంలో ఉన్న మనం ఏం చేయాలి? మార్చాలే తప్ప హతమార్చకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం మార్చాలే తప్ప హతమార్చకూడదు. ఓకే, రైట్.